ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 2 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్వయం స్మృతిలో ఉండి ఇతరులకు కూడా స్మృతి చేయటం అభ్యాసం చేయించండి. యోగం చేయించే వారి బుద్ధి యోగం ఇటు అటు భ్రమించరాదు. ప్రశ్న: ఏ పిల్లలపై చాలా పెద్ద బాధ్యత ఉంది? వారు దేనిపై గమనం తప్పకుండా ఉంచాలి? జవాబు: ఏ పిల్లలైతే నిమిత్త టీచర్లుగా అయి ఇతరులచే యోగం చేయిస్తారో వారిపై చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒకవేళ యోగం చేయించు సమయంలో బుద్ధి వెలుపల తిరుగుతూ ఉంటే సర్వీస్కు బదులుగా డిస్సర్వీస్ జరుగుతుంది. అందువలన నా ద్వారా పుణ్యకార్యం జరుగుతూ ఉండాలని గమనముంచాలి. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. తండ్రి ఇక్కడ కూర్చుని లక్ష్యంలో స్థిరంగా స్థితులయ్యేందుకు మొట్టమొదట పిల్లలందరికీ దృష్టిని ఇస్తారు. నేను ఎలా శివబాబా స్మృతిలో కూర్చుని ఉన్నానో మీరు కూడా శివబాబా స్మృతిలో కూర్చోండి. యోగం చేయించేందుకు మీ ముందు కూర్చున్నవారు ఆ సమయం అంతా శివబాబా స్మృతిలో ఉంటారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడే ఇతరులకు కూడా ఆకర్షణ కలుగుతుంది. స్మృతిలో ఉన్నందున చాలా శాంతిగా ఉంటుంది. అశరీరిగాయి శివబాబా స్మృతిలో ఉంటే ఇతరులను కూడా శాంతిలోకి తీసుకెళ్తారు. ఎందుకంటే మీరు టీచర్పై కూర్చుంటారు కదా. ఒకవేళ టీచరే మంచి రీతిగా స్మృతిలో లేకుంటే ఇతరులు అసలే ఉండలేరు. ప్రియుడైన బాబాకు నేను ప్రేయసినై వారి స్మృతిలో కూర్చుని ఉన్నానా అని మొదట స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. ఒకవేళ బుద్ధి మరోవైపుకు పోయి దేహాభిమానంలోకి వస్తే అది సర్వీస్ కాదు, డిస్సర్వీస్ చేసేందుకు కూర్చున్నట్లు అవుతుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఏ సర్వీస్ చేయకుండా అలాగే కూర్చుని ఉంటే వారు నష్టమే కలిగిస్తారు. టీచర్లు బుద్ధి యోగమే భ్రమిస్తూ ఉంటే వారి సహాయం ఏం చేస్తారు? టీచర్గా కూర్చున్న వారు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను పుణ్యకార్యం చేస్తున్నానా? ఒకవేళ పాపకర్మ చేస్తే దుర్గతిని పొందుతారు, పదభ్రష్టులుగా అయిపోతారు. అటువంటి వారిని గద్దీపై కూర్చోపెడితే అందుకు మీరు కూడా బాధ్యులే. శివబాబాకు అందరి గురించి తెలుసు. ఈ బాబాకు కూడా అందరి స్థితి గురించి తెలుసు. శివబాబా అంటున్నారు, వీరు టీచర్గా కూర్చున్నారు, వీరి బుద్ధి యోగమే బయట తిరుగుతూ ఉంటే వీరు ఇతరులకు సహాయం ఏం చేస్తారు? బ్రాహ్మణ పిల్లలైన మీరు శివబాబా వారిగా అయి వారి నుండి వారసత్వం తీసుకునేందుకు నిమిత్తంగా అయ్యారు. బాబా అంటున్నారు, ఓ ఆత్మల్లారా, నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి. టీచరై గద్దీపై కూర్చుంటే ఇంకా బాగా ఆ స్థితిలో కూర్చోండి. నిజానికి ప్రతి ఒక్కరూ తండ్రిని స్మృతి చేయాలి. విద్యార్థులు తమ స్థితిని తెలుసుకోగలరు. పాస్ అవుతామా లేదా అని వారికి తెలుస్తుంది. టీచర్కు కూడా తెలుస్తుంది. ప్రైవేటు టీచర్ను ఉంచుకున్న వారికి కూడా తెలుస్తుంది. ఆ చదువులో ఎవరినైనా ప్రత్యేకంగా టీచర్ను పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ కొంతమంది ఎవరైనా మమ్మల్ని యోగంలో కూర్చోపెట్టమంటే మీరు తండ్రి స్మృతిలో కూర్చోవాలి. తండ్రి ఆజ్ఞ, నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి. మీరు ప్రేయస్సులు నడుస్తూ తిరుగుతూ మీ ప్రియుని స్మృతి చేయండి. సన్యాసులు బ్రహ్మతత్వంను స్మృతి చేస్తారు. మేము వెళ్ళి బ్రహ్మతత్వంలో లీనమవుతామని భావిస్తారు. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో వారి స్థితి బాగుంటుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి ఉండనే ఉంటుంది కదా. స్మృతి యాత్రలో ఉండండి అని చెప్తారు. అలా చెప్పేవారు స్వయం కూడా స్మృతిలో ఉండాలి. బాబా వద్ద కొంతమంది సత్యమైన వారు, కొంతమంది అసత్యమైన వారు కూడా ఉన్నారు. స్వయం నిరంతర స్మృతిలో ఉండటం చాలా కష్టం. కొంతమంది తండ్రితో పూర్తి సత్యంగా ఉంటారు. ఈ బాబా కూడా తన అనుభవం పిల్లలైన మీకు తెలుపుతున్నారు.
కొంత సమయం స్మృతిలో ఉంటాను, తర్వాత మర్చిపోతాను. ఎందుకంటే ఇతనిపై చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఈ మురళి చెప్పేది శివబాబానా బ్రహ్మబాబానా అని కూడా పిల్లలైన మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇద్దరూ కలిసి ఉన్నారు కదా. నేను కూడా శివబాబాను స్మృతి చేస్తానని ఇతను అంటున్నారు. ఈ బాబా కూడా పిల్లలకు యోగం చేయిస్తారు. ఇతను కూర్చుంటే ఎంత మంచి నిశ్శబ్దం అయిపోతుందో మీరు చూస్తున్నారు. చాలామందిని ఆకర్షిస్తాడు. ఇతను తండ్రి కదా. పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి అని బాబా అంటున్నారు. స్వయం కూడా స్మృతి చేస్తూ ఉండాలి. కేవలం పండితునిగా అవరాదు. స్మృతిలో లేకుంటే చివర్లో ఫెయిల్ అయిపోతారు. మమ్మ బాబాలకైతే ఉన్నత పదవులు ఉన్నాయి, కానీ ఇతరుల మాల ఇంకా తయారవ్వలేదు. ఒక్క పూస కూడా సంపూర్ణం కాలేదు. ఇంతకుముందు పిల్లలకు లిఫ్ట్ ఇచ్చేందుకు మాల తయారు చేసేవారు, కానీ మాయ చాలామందిని సమాప్తం చేయటం బాబా గమనించారు. మొత్తం ఆధారమంతా సేవపైనే ఉంది. కావున యోగం చేయించేందుకు కూర్చున్నవారు నేను సత్యమైన టీచర్నై కూర్చుంటానని భావించాలి. లేకుంటే నా బుద్ధి నిలకడగా లేదు, ఇక్కడ కూర్చునేందుకు నాకు అర్హత లేదని స్వయమే చెప్పాలి. అంతేకాని ఎవరంటే వారు కూర్చోరాదు. కొంతమంది మురళి చెప్పలేరు, కానీ స్మృతిలో బాగా కూర్చుంటారు. కానీ ఇక్కడ రెండిట్లోనూ శక్తిశాలిగా ఉండాలి. ప్రియుడు చాలా ప్రియమైనవాడు. అతన్ని చాలా ఎక్కువగా స్మృతి చేయాలి. ఇందులో శ్రమ ఉంటుంది. ప్రజలు కావటం సులభం, దాసదాసీలు కావటం పెద్ద విషయమేమీ కాదు. జ్ఞానం తీసుకోలేరు. యజ్ఞంలో బండారి ఉన్నారు కదా, వంట చేయవారు ఉన్నారు కదా, అందరినీ సంతోషపరుస్తారు. ఎవరికి దుఃఖమును ఇవ్వరు. అందరూ మహిమ చేస్తారు. కావున శివబాబా బండారి నెంబర్ 1 అని మెచ్చుకుంటారు. అనేక మంది హృదయాలకు సంతోషం కలగచేస్తారు. బాబా కూడా పిల్లల హృదయాలను సంతోషపరుస్తూ వచ్చారు. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేయండి, ఈ చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ కళ్యాణం చేసుకోవాలి. ఎముకలు అరుగునట్లు సేవ చేయాలి. మీరు చాలా దయాహృదయులుగా అవ్వాలి. మనుషులు ముక్తి జీవన్ముక్తికి కొరకు చాలా ఎదురు దెబ్బలు తింటారు. ఎవరికి సద్గతిని గురించి తెలియనే తెలియదు. ఎక్కడి నుండి వచ్చామో అక్కడకు వాపస్ వెళ్ళాలని భావిస్తారు. నాటకం అని కూడా భావిస్తారు, కానీ దాన్ని అనుసరించరు. కొన్ని చోట్ల ముస్లింలు కూడా క్లాస్కు వస్తారు. వాస్తవానికి మేము దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని, తర్వాత వెళ్ళి ముస్లిం ధర్మంలోనికి మార్పు చెందామని అంటారు. మేము 84 జన్మలు తీసుకున్నామని అంటారు. సింధులో కూడా 5-6 మంది ముస్లింలు వచ్చేవారు. ఇప్పుడు కూడా వస్తున్నారు. ఇక ముందుకు వెళ్తారో లేదో చూడాలి. ఎందుకంటే మాయ కూడా పరీక్షిస్తుంది. కొంతమంది పక్కాగా నిలబడిపోతారు, కొంతమంది నిలవలేరు. ఎవరైతే అసలు బ్రాహ్మణ ధర్మంకు చెందిన వారో 84 జన్మలు తీసుకున్నారో వారు ఎప్పుడు చలించరు. మిగిలిన వారు ఏదో ఒక కారణం వలన లేక కారణం లేకుండానే వెళ్ళిపోతారు. దేహాభిమానం కూడా చాలా వచ్చేస్తుంది. పిల్లలైన మీరు అనేకుల కళ్యాణం చేయాలి, లేకుంటే ఏ పదవి పొందుతారు? మీ కళ్యాణం కొరకు ఇల్లు వాకిళ్ళు వదిలేశారు, అంతేకాని తండ్రిపై మీరు దయ చూపటం లేదు. తండ్రి వారిగా అయ్యారు కనుక సేవ కూడా అలాగే చేయాలి. మీకు రాజ్య పదవి అనే బహుమతి లభిస్తుంది. 21 జన్మలు సదా సుఖంగా పరిపాలించే రాజ్యం లభిస్తుంది. కేవలం మాయపై విజయం పొందాలి. ఇతరులకు కూడా నేర్పించాలి. చాలామంది ఫెయిల్ కూడా అయిపోతారు. చక్రవర్తి పదవి తీసుకోవటం కష్టమని భావిస్తారు. అలా భావించటం బలహీనమని తండ్రి అంటారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయటం చాలా సులభం. రాజ్యాన్ని తీసుకునేందుకు పిల్లలకు ధైర్యం ఉండదు. అందువలన పిరికి వారై కూర్చుండిపోతారు. స్వయం తీసుకోరు, ఇతరులను కూడా తీసుకొనివ్వరు. కావున పరిణామం ఏమవుతుంది? రాత్రింబవలు సేవ చేయాలని తండ్రి అంటున్నారు. కాంగ్రెస్ వారు కూడా చాలా శ్రమ చేశారు, ఎన్నో కష్టాలను సహనం చేశారు.
అందుకే విదేశీయుల నుండి రాజ్యాన్ని వాపస్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు రావణుడి నుండి రాజ్యం తీసుకోవాలి. రావణుడు అందరికీ శత్రువే. తాము రావణ మతంను అనుసరిస్తున్నాము అని ప్రపంచానికి తెలియదు. అందువలన అందరూ దుఃఖితులుగా ఉన్నారు. సత్యమైన స్థిరమైన హృదయపూర్వక సుఖం ఎవ్వరికీ లేదు. శివబాబా అంటున్నారు, నేను పిల్లలైన మిమ్మల్ని సదా సుఖవంతులుగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు శ్రీమతంను అనుసరించి శ్రేష్టంగా తయారవ్వాలి. భారతవాసులందరూ తమ ధర్మాన్ని పూర్తిగా మర్చిపోయారు. యథా రాజా రాణి తథా ప్రశ్లు. ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం లభించింది. అయినా మాటి మాటికి మర్చిపోతారు. బుద్ధిలో నిలవదు. బ్రాహ్మణులుగా చాలామంది తయారవుతున్నారు. కానీ చాలామంది కచ్చాగా ఉన్నందున వికారాలకు కూడా వశమవుతారు. మేము బీకేలము అని అంటారు, కానీ వారు బీకేలు కాదు. పూర్తి ఆదేశం అనుసారం నడుచుకునేవారు, తమ సమానంగా తయారు చేసేవారు మాత్రమే ఉన్నత పదవిని పొందుతారు. విఘ్నములు రానే వస్తాయి. అమృతాన్ని తాగుతూ తాగుతూ మళ్ళీ విఘ్నాలు కలిగిస్తారు. వారికే పదవి లభిస్తుంది. చాలామంది పిల్లలు వికారాల కారణంగా దెబ్బలు కూడా తింటారు. బాబా, ఈ కాస్త దుఃఖం సహిస్తాము అని అంటారు. మన ప్రియుడు బాబాయే కదా, దెబ్బలు తింటున్నా మేము శివబాబానే స్మృతి చేస్తాము అని అంటారు. అలాంటి వారు చాలా ఖుషీగా ఉంటారు. ఈ శ్రేష్టమైన ఆంతరిక ఖుషీలో ఉండాలి. తండ్రి నుండి మనం వారసత్వం తీసుకుంటున్నాము. ఇతరులను కూడా మన సమానంగా చేస్తూ ఉంటాము. బాబా బుద్ధిలో ఈ సీడీ చిత్రం చాలా గుర్తుంటుంది. దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. విచారసాగర మంతనం చేసి ఇటువంటి చిత్రాలను తయారు చేయు పిల్లలకు బాబా కూడా ధన్యవాదాలు తెలుపుతారు. బాబాయే ఆ పిల్లలకు టచింగ్ ఇచ్చారని అనవచ్చు. సీడీ చాలా బాగా తయారు చేశారు. 84 జన్మలు తీసుకున్నందున మొత్తం సృష్టి ఆది మధ్య అంతాలను తెలుసుకున్నారు. ఇది ఫస్ట్ క్లాస్ చిత్రం. త్రిమూర్తి సృష్టి చక్రం చిత్రాల కంటే ఇందులో జ్ఞానం చాలా బాగుంది. ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతున్నాము. ఇది ఎంత సులభం. తండ్రి వచ్చి లిఫ్ట్ ఇస్తారు. మీరు శాంతిగా తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. సిడి చిత్రంలో ఉన్న జ్ఞానం చాలా బాగుంది. మీరు హిందువులు కారని, దేవీ దేవతా ధర్మానికి చెందిన వారని అర్థం చేయించాలి. ఒకవేళ వారు మేము 84 జన్మలు తీసుకోలేదని చెప్తే అప్పుడు అరే మీరు 84 జన్మలు తీసుకున్నారని ఎందుకు అర్థం చేసుకోరు అని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ స్మృతి చేస్తే మళ్ళీ మీరు మొదటి నంబర్లోకి వచ్చేస్తారని చెప్పండి. మన కులానికి చెందిన వారైతే అందరూ 84 జన్మలు తీసుకోరు కదా అని ప్రశ్నించరు. అరే మేము ఆలస్యంగా వస్తామని మీరు ఎందుకు అనుకుంటారు? తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు, భారతవాసులైన మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ వారసత్వాన్ని తీసుకోండి. మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళండి. పిల్లలైన మీరు యోగంలో కూర్చుంటారు. సిడి చిత్రాన్ని గుర్తించుకుంటే మేము 84 జన్మలు పూర్తి చేశాము, ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తాము అని ఎంతో సంతోషంగా ఉంటారు. సేవ చేసేందుకు కూడా చాలా ఉల్లాసం ఉండాలి. అర్థం చేయించే పద్ధతులు కూడా చాలా లభిస్తాయి. సిడి చిత్రం ద్వారా తెలపండి. అన్ని చిత్రాలు అవసరమే కదా, త్రిమూర్తి చిత్రం కూడా కావాలి. బాబా అంటున్నారు, మీరు నా భక్తుల వద్దకు వెళ్ళండి, వారికి ఈ జ్ఞానం వినిపించండి. వారు మందిరాలలో లభిస్తారు. మందిరాలలో కూడా ఈ సిడి చిత్రంపై అర్థం చేయించవచ్చు. మేము బాబా పరిచయంనిచ్చి ఎవరెవరి కళ్యాణం చేయాలని రోజంతా బుద్ధిలో ఉండాలి. రోజు రోజుకు బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటూ ఉంటుంది. ఎవరు వారసత్వం పొందుకోవలసి ఉంటుందో వారు వస్తారు. రోజు రోజుకు నేర్చుకుంటూ కూడా ఉంటారు. కొంతమందిపై గ్రహచారం కూర్చుంటే బాబా అర్థం చేయించవలసి ఉంటుంది. మాపై గ్రహచారం ఉందని, అందుకే మా ద్వారా సేవ జరగటం లేదని వారు అర్థం చేసుకోరు. బాధ్యత అంతా పిల్లల మీ పైన ఉంది. మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేస్తూ ఉండండి.
సేవ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. చాలామందికి కళ్యాణం జరుగుతుంది. బొంబాయిలో సర్వీస్ చేయటం బాబాకు చాలా సంతోషాన్ని కలిగించేది. చాలామంది కొత్త కొత్త వారు వచ్చేవారు. సేవ చేయాలని బాబాకు చాలా ఇష్టం ఉంటుంది. పిల్లలు కూడా ఇలా దయాహృదయులుగా అవ్వాలి. సేవలో లగ్నమై ఉండాలి. ఎవరినైనా నా సమానంగా తయారు చేసినంత వరకు భోజనం చేయనని మనసులో ఉండాలి. మొదట పుణ్యకర్మను చేసి పాపాత్మను పుణ్యాత్మగా చేసిన తర్వాత తింటానని భావించాలి. కనుక సేవలో ఇంకా నిమగ్నమై ఉండాలి. ఎవరి జీవితంనైనా సఫలం చేసిన తర్వాతనే భోజనం చేయాలి. మీ సమానంగా బ్రాహ్మలుగా తయారు చేయటకు ప్రయత్నించాలి. పిల్లల కొరకు మ్యాగజైన్ వెలువడుతుంది, కానీ బీకేలు దాన్ని అంతగా చదవరు. ఇది మనం చదివేదేమీ లేదు, ఇది వెలుపలి వారి కొరకు అని భావిస్తారు. బయటవారు టీచర్ లేకుండా ఏమీ అర్థం చేసుకోలేరు. ఇది బీకేల కొరకే, కనుక చదివి రిఫ్రెష్ అవ్వాలి. కానీ వారు చదవరు. అన్ని సేవా కేంద్రాల వారిని బాబా అడుగుతున్నారు, మ్యాగజైన్ పూర్తిగా ఎవరెవరు చదువుతున్నారు? మ్యాగజైన్ నుండి ఏం అర్థం చేసుకున్నారు? అది ఎంతవరకు సరిగ్గా ఉంది? మ్యాగజైన్ను తయారు చేసే వారిని కూడా మెచ్చుకోవాలి. మీరు చాలా బాగా రాశారని మెచ్చుకోవాలి. మీకు ధన్యవాదాలు అని చెప్పాలి. శ్రమ చేయాలి. మ్యాగజైన్ చదవాలి. మ్యాగజైన్ పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకే, కానీ పిల్లలు చదవరు. ఎవరి పేరు ప్రసిద్ధంగా ఉందో వారిని అందరూ పిలుస్తారు. ఫలానా వారిని మా వద్దకు పంపండి బాబా అని రాస్తారు. స్వయం భాషణం చేయటం రాదని, అందుకే ఇతరులను పంపమంటారని బాబా భావిస్తారు. కావున సేవాదారులను ఎంతో గౌరవించాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రాజ్య పదవి అనే మెడల్ తీసుకునేందుకు అందరి హృదయాలను సంతోషపెట్టాలి. చాలా చాలా దయా హృదయులై మీ కళ్యాణం మరియు సర్వుల కళ్యాణం చేయాలి. హడ్డీ సేవ చేయాలి. సెకండ్ పాయింట్, దేహాభిమానంలోకి వచ్చి డిస్సర్వీస్ చేయరాదు. సదా పుణ్యకర్మలే చేయాలి. మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేయు సేవ చేయాలి. సేవాదారులను గౌరవించాలి. ఈరోజు వరదానము. మనన శక్తి ద్వారా వ్యర్థం యొక్క భారాన్ని సమాప్తం చేసే సదాశక్తిశాలి భవ. ఆత్మపై వ్యర్థం యొక్క భారమే ఉంది. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మలతో ఆత్మ భారమైపోతుంది. ఇప్పుడు ఈ వ్యర్థాన్ని సమాప్తం చేయండి. ఈ వ్యర్థాన్ని సమాప్తం చేసేందుకు సదా సేవలో బిజీగా ఉండండి. మనన శక్తిని పెంచండి. మనన శక్తి ద్వారా ఆత్మ శక్తిశాలిగా అయిపోతుంది. ఎలాగైతే భోజనం జీర్ణమైతే రక్తంగా అవుతుందో, తర్వాత అది శక్తి చేసే పని చేస్తుందో, అలా మననం చేసినందున ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది. స్లోగన్: ఎవరైతే తమ స్వభావాన్ని సరళంగా చేసుకుంటారో వారి సమయం వ్యర్థంగా పోదు. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చంతంగా ఉండండి. ఎవరైతే నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో వారు నిశ్చంతంగా ఉంటారు. వారికి ఏ విధమైన చింతన లేక చింత ఉండదు. ఏమైంది, ఎందుకైంది, ఇలా జరిగి ఉండరాదు. ఇదంతా వ్యర్థ చింతన. నిశ్చయబుద్ధి కలిగి నిశ్చంతంగా ఉండేవారు ఎప్పుడు వ్యర్థ చింతన చేయరు. సదా స్వాచింతనలో ఉండేవారు స్వస్థితి ద్వారా పరిస్థితిపై విషయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. అచ్చా, ఓం శాంతి.